ధరణి సంగతి తేల్చేద్దాం, 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గత ప్రభుత్వం లేని సమస్యలు తెచ్చి రైతులపై మోపింది. ధరణి కోసం అసలు టెండర్ పిలిచిండ్రా? నిర్వహణకు ఎంత చెల్లిస్తున్నారు? బ్యాంకులను ముంచిన కంపెనీతో గత సర్కారు ఒప్పందం చేసుకుండేది. భూ సమగ్ర సర్వే కోసం ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశం. ధరణి కోసం తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ కు సూచన. భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీలో మంత్రులు, అధికారులు, రెవెన్యూ ఎక్స్పర్ట్స్, రైతు ప్రతినిధులు కూడా ఇందులో ఉంటారు. కేసీఆర్ ధరణి పట్టుకొచ్చిండు, ఎవరిని అడిగి తెచ్చినో తెలియదు. ఆ ధరణి తయారు చేసిన ఎవరంటే ఇదివరకు బ్యాంకులో ముంచినోడు, బ్యాంకులను ముంచినోడు దొంగ చేతికి తాళాలు ఇచ్చి నువ్వు ధరణి చేయిపో అంటే వాడు ఇష్ట రాజ్యంగా కొల్లగొచ్చిండు. ఇప్పుడు ఆ పైళ్ళు దేపోరా అంటే ఇప్పుడు గద ఉంటా ఉన్నారు. ధరణి ప్లేస్ లో భూమాత, మొత్తం భూమాత రాబోతా ఉంది. ఇందులో ధరణిలో రైతులకు ఏ సమస్యలు అయితే ఉండేనో ఆ సమస్యలు లేకుండా సమగ్ర విచారణ చేపట్టి ఈ ఎక్స్పర్ట్ కమిటీ, ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ కొత్త పథకాన్ని తీసుకురాబోతా ఉంది. కేసీఆర్ ధరణి తెచ్చింది మన భూములు రక్షిస్తేందుకు కాదు, ఆయన భూములు కొట్టేస్తేందుకు. అది లెక్క. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల భూముల రికార్డులను ధరణి పేరుతో ILFS అనే ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టడం ఏంది? రైతుల భూలావాదేవీలన్నీ నిర్వహిస్తున్న ఈ కంపెనీ వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను ముంచింది. దివాలా తీసిన ఈ కంపెనీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం మొదటి తప్పు. ధరణి నిర్వహణ కోసం ఈ కంపెనీకి టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో 49% వాటాను 2021 నవంబర్ 25న టెరాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి 1275 కోట్లకు అమ్ముకుంది. ఏమీ లేని ఒక కంపెనీ వాటాను సగం అమ్మితే 1000 కోట్లకు పైనే తీసుకున్నారంటే ఆ సంస్థకు ధరణి ఎంత సొమ్ము దోచి వెళ్తున్నదో అధికారులు లెక్కలు సమర్పించాలి. చూసిరా ప్రజలారా, ఇక్కడ బాగా అర్థమయ్యేటట్టు చేయాలి. ఇక్కడ ILFS అనేటువంటి కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. వాస్తవానికి కూడా ఇది రైతులు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చేసిన పెంట ఏందనేది. ఇది ఒక కంపెనీ, ఏది కేటీ రామారావు బినామీల కంపెనీ. ఓపెన్ గానే, అది డౌట్ ఏం లేదు. అయితే తెలంగాణ ప్రజలారా, రైతు సోదరులారా, మీ భూమి కాగితాలు కావాలంటే ఏడ దొరుకుతున్నాయి మీకు? MRO ఆఫీసుకు పోదు. MRO దగ్గరకో పటవారి దగ్గరకో పోతే వీడికి పోతే ఏమవుతుండే, మీ నకలు కావాలన్నా, పాని కావాలన్నా, పాస్బుక్ కావాలన్నా దొరుకుతుండే. కానీ కేసీఆర్ ఏం చేసింది ఎరికేనా? ఈ MRO వ్యవస్థను రద్దు చేసి, VROలను రద్దు చేసి, MROలకు అధికారాలు లేకుండా, RDOలకు లేకుండా వీళ్ళందరి దగ్గరికి మీ కాగితాలు అన్ని ఎత్తుకపోయి వీనికి ఇచ్చిండు. ఈ ప్రైవేట్ ఇచ్చేసిండు, ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వానికి ఇచ్చిండు. ఈ కాగితాలన్నీ ఎత్తుకపోయి వీనికి ఇచ్చిండు. వీడు ఎవడంటే ఇదివరకు బ్యాంకులను ముంచిండు, డిఫాల్టర్. బ్యాంకులను ముంచినోడు, బ్యాంకులు ముంచినోనికి ఇవన్నీ తీసుకపోయి ఇచ్చిండు. వీడేం చేసిండు? టెరాసిస్ అని ఇంకో కంపెనీ పెట్టిండు. ఏమని పెట్టిండంటే తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డులకు సంబంధించిన వ్యవహారం కాంట్రాక్ట్ మాకు ఇచ్చింది అని టెరాసిస్ కంపెనీ. ఈ టెరాసిస్ కంపెనీకి సంబంధించిన 49% వాటా, 49% వాటాను కంపెనీల పైసలు లేవు, ఏం లేవు. ఇందులో కంపెనీల వాటా నమ్మిరు. జస్ట్ వాటా 49% వాటా అమ్మితే 1200 కోట్లు వచ్చినాయి. 1200 కోట్లు ఫిలిప్పీన్స్ కంపెనీకి అమ్మిరు. ఆ వాటా అమ్మితే 1200 కోట్లు వచ్చినాయి. ఇక్కడ ఏమిట్లకేం లేదు, కంపెనీలో ఏ కాన పైసలు లేవు, 1200 కోట్లు ఎట్లా వచ్చినాయి ఈ కంపెనీకి? కేటీ రామారావు మాయాజాలం ఇదంతా. మీ రికార్డులన్నీ వీనికిస్తే వీడు ఇక భూమి ఒకనికి అసలు మీ భూ రికార్డులే లేవు. ఇప్పుడు ధరణి తెచ్చి మీ భూ రికార్డులే లేకుండా చేసిండు. ఈ ధరణి కథ ఇక వీడే, ఈ కంపెనీ కూడా ఈ ధరణి చేస్తాడు. ధరణికి సంబంధించి మొత్తం కేటీ రామారావు బినామీలే. తెలంగాణ రాష్ట్రంలో భూ సంపద మొత్తం వీని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పట్వారి దగ్గర లేవు కాగితాలు, MRO లేవు, మీకు వీడికి వెళ్ళిపోయినాయి. ఏమంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఈ దొంగల దగ్గర ఉన్న కాగితాలు తీసుకొచ్చి మళ్ళీడ పెడతా అని చెప్తున్నాడు, మీకు అందుబాటులో పెడతా అని చెప్తున్నాడు. ఇది చేయొద్దట, ఇది చేస్తే మా బండారం బయట పడుతుంది అంటాడు. ఇప్పుడు అందుకే గడగడ వణుకుతా ఉన్నారు. ఇప్పుడు
ఏమీ లేని అసలు పడావబడ్డ చేను ఎవడన్నా పైసలు పెట్టుకుంటాడా? లూటిపోయిన చేనులా, లూటిపోయిన చేనులా ఎవడన్నా పంట కొట్టుండొచ్చునా? కొన్నరు ఇల్లు. ఇదే కథ. 1275 కోట్లకు అమ్ముకుంది టెరారిసిస్ కంపెనీ. ఫిలిప్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీ అని అమ్ముకున్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి లేని సమస్యలు రైతులపై మోపిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ధరణి పోర్టల్ ఏ ప్రాతిపదికన రూపొందించారు? ధరణి నిర్వహణకు అసలు టెండర్ పిలిచారా? ఆ ప్రైవేట్ కంపెనీ చేతిలో రైతుల భూములు, వ్యక్తిగత వివరాలు సేఫ్ గా ఉన్నాయని ఎట్లా చెప్పగలరు? ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి వెళ్తున్న ఆదాయం ఎంత? ధరణికి అసలు చట్టబద్ధత ఏమిటి అని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పై సమగ్ర అధ్యయనం చేసి భూలావాదేవీల వ్యవహారంపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్ ను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారం కోసం మార్గదర్శకాలు ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సెక్రటేరియట్ లో బుధవారం సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ పోతే భయపడుతున్నారు. టిఆర్ఎస్ గురిమ భయపడాల్సింది సమస్యలు, కానీ వీళ్ళెందుకు భయపడుతున్నారు నాకు అర్థమైతలేదు. వాళ్ళే సమస్యలు కాబట్టి రోజు కనుకుంటారు. పోతుండ అయ్యాలా సెక్రటేరియట్ పోతుండా, ఏ ఫైల్ తీస్తుండో, ఏం చేస్తుండో, ఈ భయంలో ఉన్నారు. మీరు ఈ భయంలోనే చేస్తారు.